నాది 2 సెటర్లు పోయినాయి. అన్ని వర్కులు అయిపోయినాయి అనే ఉద్దేశంతో ఇండ్లు పోయే కాడికి ఇండ్లు పోయినాయి. డ్రైనేజ్ కడతా అంటారు సార్. ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది కదా సార్, డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ కి అందరు కలెక్షన్లు ఇచ్చుకున్నారు, అయిపోయింది సార్. కలిసి రెస్పాన్స్ లేదు కదా సార్. మేము మంచి దగ్గరకు వచ్చి ట్యాక్స్ల గురించి వస్తాడు, పనుల గురించి వస్తారు, మన షాప్ లైసెన్స్ గురించి వస్తాడు. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కదా కలెక్టర్ ఆదేశాలు, కలెక్టర్ నేను మాట్లాడితే నా ఇంటికి చేసి పట్టుకొస్తా, నేను ఎంత కట్టాలి. మున్సిపల్ వాళ్ళు మాకు సంబంధం లేదంటే సంబంధించిన మాకు దయచేసి కలెక్టర్ గారి ద్వారా మాకు న్యాయం చేస్తానని మీరు హామీ ఇస్తే లేస్తాం సార్. మేము దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ అవును, కమిషనర్ మామూలు కలుస్తలేడు సార్, మార్కింగ్లు పెడతాడు సిబ్బందితోటి సార్. సార్ ఇదే రోడ్ సెంటర్ పాయింట్ కాదే సార్. సార్ ఈ మాట సార్, అదనపు డ్రైనేజ్ అవసరమే లేదు సార్. వాళ్ళు అక్రమంగా కడదామని మనం లేపుతారు. గాంధీ సెంటర్ కాడ కూల్ చేయడం ప్రారంభించింది అశోక్ నా పేరు. ఇస్తాం సార్, ఇప్పుడు ఇస్తాం. లెటర్ కూడా కొట్టిస్తున్నాం. జేసీబీ తీసుకొచ్చి అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తారు. సార్ గాంధీకాడ ప్రారంభమైంది సార్, అది వెంటనే ఆపాలి, దాన్ని ఆపాలి. పోలీస్ ప్రొటెక్షన్ మాకు న్యాయం జరగాలి. కూర్చో సార్, సంబంధిత అధికారితో మాట్లాడి సార్ కమిషనర్ గారు ఇక్కడికి రావాలి. లోకల్లో ఉన్నాడు కమిషనర్, వచ్చి మాకు హామీ ఇవ్వాలి సార్. హామీ అర్థమైంది. సంవత్సరం కింద సార్ మాట్లాడండి సార్. ఈ రోజే కొత్తగా వచ్చినప్పుడు సంవత్సరం కింద సార్. సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం చేర్యాల మండల కేంద్రంలో జాతీయ రాజీవ్ రహదారి ఇరువైపులా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒకవైపు 45 ఫీట్లు, ఇంకోవైపు 45 ఫీట్ల చొప్పున రోడ్డును తీయడం జరిగింది, మార్కింగ్ వేయడం జరిగింది. గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా ఆ రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత 7 ఫీట్ల డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణం అయిపోయిన తర్వాత మరియు మిషన్ భగీరథ పైప్ లైన్ వేశారు. జియో ఫోన్లకు సంబంధించింది కూడా వైరింగ్ సాపారు. మరియు విద్యుత్ పోల్లు కూడా ఆ లైన్ సాపి పూర్తి చేశారు. సంవత్సరంన్నర గడిచింది. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయి మరియు డ్రైనేజీ పూర్తయి సంవత్సరంన్నర గడిచిన తర్వాత నేడు మరో అదనపు డ్రైనేజీ నిర్మాణం పేరుతోటి ఇటు మున్సిపల్ అధికారులు, నేషనల్ హైవే కాంట్రాక్టర్ కావచ్చు, నేషనల్ హైవే అధికారులు ఈరోజు మళ్ళీ 5 ఫీట్లు జరపాలని ఈరోజు మున్సిపల్ సిబ్బంది చేత మరి మార్కింగ్లు పెట్టడం ఇది సబాబు కాదు. రూపాయి కూడగట్టుకొని కాయ కష్టం చేసి ఇబ్బందుల పాలై మరి విలువైనటువంటి భూములను అమ్ముకొని, ఆస్తులను అమ్ముకొని రోడ్డుకు వ్యాపారం నడుస్తుందన్న ఉద్దేశంతో రోడ్డుకు షాపును కొనుగోలు చేసి మరియు ఇంటి నిర్మాణం ఫైనాన్స్లలో అప్పులు తీసుకొచ్చి, బయట అప్పులు తీసుకొచ్చి ఇంటి నిర్మాణం చేపట్టి వ్యాపారాలు నడుస్తాయన్న ఉద్దేశంతో ఈరోజు చేర్యాల పట్టణంలో సుమారు 600 మంది నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
గతంలో వరండాలు వేయినాయి, మెట్లు వేయినాయి, కొంతమంది ఇండ్లు కూడా షాపులు కూడా సగం వేయినప్పటికీ త్యాగం చేసిండ్రు. ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అయినా ఆర్ఎండ్బి వాళ్ళకు, మున్సిపల్ అధికారులకు ఇంటి యజమానులు సంపూర్ణంగా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళా తిరిగి సంవత్సరంన్నర తర్వాత అదనంగా డ్రైనేజీ, నేషనల్ హైవే డ్రైనేజీ కాకుండా ఇంకో అదనంగా మున్సిపాలిటీ డ్రైనేజీ కావాలని ఒక దురుద్దేశంతో మళ్ళా మార్కింగ్లు పెట్టిస్తా ఉన్నారు. ఇది సబాబు కాదు. లక్షల్లో విలువ చేసి నిర్మాణాలు చేపట్టాం. డిస్మెంటల్ చేసినటువంటి ఇండ్లను కూడా బాగు చేసుకున్నాం, మరమ్మతులు చేసినాం. మళ్ళీ తిరిగి ఈ డ్రైనేజీ నిర్మాణంతో ఉన్న ఇండ్లు కూడా పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. వెంటనే మా బాధను, మా గోడును విన్నవించుకొని వెంటనే ఎవరు కాంట్రాక్టర్ కావచ్చు, రోడ్డు రవాణా శాఖ అధికారులు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన స్పందించి, ఇది ఒక చిన్న మండలం, ఒకప్పుడు తాలూకా కేంద్రంగా ఉండే, ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉండే, ఒకప్పుడు పెద్ద మండలంగా ఉండే, రోజు రోజు అస్తిత్వాన్ని కోల్పోయి చిన్న మండలంగా కుదించబడింది. వ్యాపారాలు నడుస్తలేవు, ఈగలు కొట్టుకుంటారు. ఈ రోజు రోజుకు 500 బేరం కూడా కాక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులతోటి ఈ రోజు యజమానులు గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న మండలాలు వ్యాపారాలు నడుస్తలేవు, ఊర్ల పంటలు వస్తలేరు. ఇటువంటి పరిస్థితులలో మళ్ళా ఇంటి నిర్మాణాలను కూల్చివేయడం సబాబు కాదు. వెంటనే అదనపు డ్రైనేజీ నిర్మాణాన్ని నిలిపివేయాలి, రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలి. ఉన్నటువంటి రోడ్డు సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ఇంటి యజమానులుగా మేము కోరుతాను. అందులో భాగంగానే ఇంటి యజమానులంతా వందలాది మంది ఈరోజు తరలి వచ్చి చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. తదనంతరం జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. వెంటనే రేపు భవిష్యత్తులో కూడా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పార్టీల నాయకులారా, ఇటువంటి ఆపద సమయంలో, ఇటువంటి పరిస్థితులలో ఈ బాధితులకు, ఇంటి యజమానులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండగా నిలబడవలసినటువంటి అవసరం వీరిపైన ఉందని తెలియజేస్తూ, మరి వెంటనే ఆ నిర్ణయాన్ని ఆపేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఇంటి యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గత సంవత్సరాల కింద నా రోడ్డు విస్తరణ భాగంలో మున్సిపాలిటీ వాళ్ళు, తర్వాత రోడ్డు ఆర్ఎండ్బి వాళ్ళు మరియు నేషనల్ హైవే వాళ్ళు సముఖతంగా వచ్చి చేర్యాల మున్సిపాలిటీ పనులు స్టార్ట్ చేస్తూ ఒక దిక్కు 55, ఒక దిక్కు 45 ఇది రోడ్డు సెంటర్ పాయింట్ కాదు అని చెప్పి అప్పుడు వాదించి మాతోని మేమందరం బాధితులం అందరం ఒక సైడు నార్త్ సైడు అండ్ సౌత్ సైడ్ అనుకొని మేమందరం వెళ్ళి వాళ్ళతో కొట్లాడి డిఈఓ కిరణ్ సార్ గారిని, డిప్యూటీఓ రాజు గారిని అందరినీ ఇది సెంటర్ పాయింట్ అని మాట్లాడి చెప్తే ఆ రోజు ఏమి హామీ ఇచ్చారంటే రోడ్డు సెంటర్ పాయింట్ తెలుసుకొని వాళ్ళ అవగాహన కోల్పోయి మున్సిపాలిటీ వాళ్ళతోని తర్వాత నేషనల్ హైవేకి వాళ్ళ అవగాహన లేక చేయడం జరిగింది. ఒక దగ్గర ఆల్రెడీ 39 ఫీట్లకే ఆల్రెడీ డ్రైనేజీ రోడ్డు విస్తరణలో కట్టడం కూడా జరిగింది. దాని తర్వాత వాళ్ళు మా దగ్గరికి మేము ధర్నా చేస్తే వాళ్ళు దిగి వచ్చి మాకు ఏమని హామీ ఇచ్చారంటే 45 ఫీట్లకు డ్రైనేజీ నిర్మిస్తాము, 7 ఫీట్ల వెడల్పుతోని డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పి రోడ్డు పనులు పూర్తి చేశారు. పార్కింగ్ టైల్స్ కూడా వేశారు, అంత వర్క్ అయిపోయింది. తర్వాత 80% కరెంటు పోలు కూడా మార్చేశారు. తర్వాత మిషన్ వైర్ పైప్ లైన్ కూడా వేశారు. జియో సంబంధించిన, ప్రైవేట్ సంబంధించిన వైర్ లైన్లు కూడా మార్చారు. అన్ని మార్చి అంత అయిపోయిన తర్వాత మెట్లు కూలిపోయాయి. తర్వాత కొందరి వెలివేషన్ వెళ్ళాయి. తర్వాత కొంతమందికి భవనంలో కొన్ని ఇల్లులు సగం వరకు కూలిపోతే కూడా ఎలాంటి నష్టపరిహారం తీసుకోకుండా రోడ్డు విస్తరణ చేసిన ఆర్ఎండ్బి కానీ నేషనల్ హైవే కానీ వాస్తవానికి ఖచ్చితంగా కోల్పోయిన వాళ్ళకి గవర్నమెంట్ ప్రకారము వాళ్ళకు రూపాయలు చెల్లించాలి. ఎలాంటి రూపాయలు చెల్లించలేదు, ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా చేసినా కానీ మేము సహకరించాము. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి 5 ఫీట్లు కావాలి, 5 ఫీట్లు మేము ఏదో చేస్తామని చెప్పి మా జేసీబీ తీసుకొచ్చి మేము కూలగొడతామని చెప్పి మాట్లాడాము. సంవత్సరం తర్వాత మేము అన్ని పూర్తి చేసుకున్న తర్వాత డ్రైనేజీ అదే అనుకొని మేము 3 లైన్ల పైపులు కూడా కలిపాము. కలిపినప్పుడు మీరు వచ్చి కలపొద్దు అని చెప్పాలి, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పలేదు. తర్వాత మేము వెల్వేషన్ కూలిపోతే మేము కట్టుకుంటున్నాము, వచ్చినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళు కట్టుకోవద్దు అని చెప్పలేదు. తర్వాత కొంతమంది మెట్లు పోతే ఇంపై మెట్లు వేసుకున్నారు, వేసుకుంటే వేసుకోకని మున్సిపల్ లోకల్ సిబ్బంది అనేది వచ్చి చెప్పాలి. ఎలాంటి చెప్పకుండా సంవత్సరం పూర్తయిన తర్వాత ఇప్పుడు అందరం కట్టుకొని చాలా రూపాయలు చెల్లించి అందరం సముఖతతో కట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి మమ్మల్ని నష్టాల్లో కూర్చోడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది సబబు కాదని తెలియజేస్తూ అందరంకి మా యజమానులందరికీ సహకరించాలని తెలియజేస్తూ మున్సిపల్ సిబ్బంది కానీ, మున్సిపల్ ఆఫీసర్లు కానీ, ఆర్ఎండ్బి కానీ, తర్వాత రోడ్ కాంట్రాక్టర్లు కానీ మాకు సహకరించాలని కోరుతున్నాము. సహకరించకపోతే ఈ ఉద్యమాన్ని మేము పెద్ద ఎత్తున చేస్తాము. ఆల్రెడీ గత సంవత్సరం కింద ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి డీజిల్ పట్టుకొని బయటకు వచ్చి ఒక మహిళ ముందరికి వచ్చి
పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది. అప్పుడు జరిగిన ప్రతిదీ పేపర్ స్టేట్మెంట్ ఉంది. దాన్ని మేము అందరికీ చూపిస్తాము, కలెక్టర్కి వినతి పత్రం ఇస్తాము. దీనికి సంబంధించిన సిబ్బంది అందరికీ ఎవరో ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని యజమానుల సంఘం నుంచి తెలియజేస్తున్నాను.